కాకినాడ జిల్లాలో తుని మండలంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సునకం చనిపోయింది. జ్ఞానేశ్వరి తప్పిపోయినప్పుడు తోడుగా ఉన్న కుక్క చిన్నారి ఆచూకీ గుర్తించడంలో సాయపడుతుందని భావించారు. దాని మెడకు ట్రాకర్ అమర్చారు. ఇప్పుడు హఠాత్తుగా కుక్క చనిపోవడంతో చిన్నారి ఆచూకీ కనుగొనడం పోలీసులకు సవాలుగా మారింది. కీలక ఆధారం కోల్పోవడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో 7 రోజుల క్రితం అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కనుగొనడం మరింత జటిలంగా మారింది. ఈ కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క అనూహ్యంగా చనిపోయింది. చిన్నారి గాలింపు చర్యల్లో భాగంగా అంతకు ముందు ఈ సునకం మెడకు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. 80 నిమిషాల పాటు పలు ప్రాంతాల్లో 8 కిలోమీటర్ల మేర సంచరించిన ఆ కుక్క తిరిగి ఇంటికి చేరుకుంది. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. నిన్నటి నుంచి ఆహారం తీసుకోకపోవడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. గత శనివారం రోజున జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. బాలికతో పాటు అదృశ్యమైన సునకం తోటలోని మకాం వద్దకు తిరిగొచ్చింది. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులు బాలిక కుటుంబ సభ్యులను చూసి మళ్లీ వెళ్లిపోయింది. 5 రోజుల తర్వాత కొందరు యువకులు కుక్కను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం సునకానికి పోలీసులు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. దానిని అనుసరించడం ద్వారా చిన్నారి ఆచూకీ లభ్యం కావచ్చని భావించారు. అయితే కుక్క మృతితో దర్యాప్తునకు సంబంధించి పోలీసులు కీలక ఆధారం కోల్పోయారు. మరోవైపు జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం ఇప్పటికే తోటతో పాటు సుమారు 1000 ఎకరాల వరకు కొండ అటవీ ప్రాంతాన్ని ప్రత్యేక బలగాలు జల్లెడపట్టారు. సునకానికి అమర్చిన ట్రాకర్లో సమాచారాన్ని విశ్లేషించారు. సునకం ఎక్కువ సమయం ఉన్న చోటకు వెళ్లి పరిశీలించారు. చిన్నారి నివాసం నుంచి సిహెచ్ అగ్రహారం, దొండవాక గ్రామాల్లోని ప్రధాన రోడ్లు, తోటలు తిరిగి సునకం ఇంటికి చేరుకుంది. రహదారిపై కారులు వెళ్తుంటే అరుస్తూ వెంబడించింది. చిన్నారి అపహరణకు గురై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. జ్ఞానేశ్వరి తండ్రి సుంకర గణేష్ ను విచారించారు. స్నేహితులు, ఇతరులతో వ్యాపార, ఆర్థిక, ఇతర అంశాల్లో విభేదాలు ఉన్నాయా అని ఆరా తీశారు. కారు విషయంలో తన భర్తకు పలువురితో వివాదం ఏర్పడిందని భార్య చెప్పడంతో ఆ కోణంలోనూ పరిశీలిస్తున్నారు. కొందరు వాట్సాప్ కాల్స్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల ఖాతాలు తనిఖీ చేస్తున్నారు. చిన్నారి అదృశ్యానికి ముందు తోటలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరించారా, రెక్కీ నిర్వహించారా అనేది ఆరా తీస్తున్నారు.